హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అనమాట. సో నేను ఇక్కడ బిస్కెట్స్ అయితే కనుక ప్రిపేర్ చేశాను. దేంతో ప్రిపేర్ చేశాను, ఎలా ప్రిపేర్ చేశాను, ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. కప్పు ఫుల్గా అయితే తీసుకోలేదు, కొంచెం తక్కువగా తీసుకున్నాను అనమాట. బిస్కెట్స్ అనేవి ఎక్కువ స్వీట్ ఉంటే పిల్లలు తినలేరు, పెద్దవాళ్ళు తినలేరు. సో మనకి ఎంత స్వీట్ కావాలో అంత మట్టుకు తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక కప్పుకి కొంచెం తక్కువగానే షుగర్ అనేది తీసుకున్నాను అనమాట. దానిని మిక్సీ పట్టుకుని ఫైన్గా పౌడర్ వెళ్ళే చేసుకున్నాను. సో ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ కప్పు నెయ్యి, లేదు అంటే కనుక బటర్, అది మీ ఇష్టం అండి, ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి అయితే తీసుకుంటున్నాను అనమాట. ఒక హాఫ్ కప్ నెయ్యి అయితే కనుక దీనిలో యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇట్లా యాడ్ చేసేస్తున్నాను అనమాట. యాడ్ చేసుకుని మంచిగా ఈవెన్గా కలిసేటట్టు మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. ఇది ఎలా కలవాలి అంటే ఒక క్రీమ్ లాగా వచ్చేసేయాలన్నమాట ఈ షుగర్ అండ్ నెయ్యి. ఒక 15 మినిట్స్ వరకు కూడా మనం ఇలానే కలుపుతూనే ఉండాలండి. అలా కలిపితేనే మంచిగా బిస్కెట్స్ అనేవి చక్కగా వస్తాయి అన్నమాట. మనం కలిపే విధానంలో కూడా ఉంటుంది. నేను చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఇట్లా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా కలిపేటప్పుడు స్టార్టింగ్ కొంచెం టైట్ ఉంటుంది కదా, అలాంటప్పుడు మిల్క్ కానీ వాటర్ కానీ అస్సలు ఏం యాడ్ చేయొద్దండి. కలుపుతూ ఉండగా అది ఒక క్రీమ్ లాగా వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, మొత్తం అంతా క్రీమ్ లాగా వచ్చేస్తుంది. అలా వస్తేనే మనకి బిస్కెట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు, ఎక్కువసేపు మీరు నీట్గా మొత్తం అంతా క్రీమ్ లాగా అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నాది దగ్గరకు వచ్చేస్తుంది ఆల్మోస్ట్. నేను ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక జాలి అనేది పెట్టుకోవాలి. పెట్టుకుని నా తర్వాత నేను ఇక్కడ ఈ బిస్కెట్స్ అనేవి మైదా పిండి అనేది అస్సలు యాడ్ చేయకుండా ఓన్లీ గోధుమ పిండితో మాత్రమే చేస్తున్నాను. గోధుమ పిండి బిస్కెట్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు శనగపిండి, అలానే కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ, సూజీ రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, దాన్ని తీసుకున్నాను. అలానే కొంచెం ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే కొంచెం తినే సోడా కూడా తీసుకున్నాను. బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసేవచ్చు అనమాట. వంట సోడా ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఏదైతే మొత్తం క్రీమ్గా చేసుకున్న దానిలోకి ఇప్పుడు ఈ పిండి అంతా కూడా వేసేస్తున్నాను అనమాట. వేసేసుకుని మొత్తం అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. చేత్తోనే కలుపుకోండి, చేత్తో కలుపుకుంటేనే మనకి ఈవెన్గా మొత్తం అంతా కలుస్తుంది కదా. దీనిలోకి నేను కొంచెం చిన్నగా కట్ చేసుకున్న క్యాష్యూస్, ఆల్మండ్స్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. చూపిస్తున్నట్టు ఇట్లానే కలుపుకోనండి. మీకు పిండి కొంచెం పొడి ఆడుతుంది, ముద్దకి రావడం లేదు అనుకుంటే ఇంకొంచెం గీ లేదా బటర్ యాడ్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా రావాలి అండి ముద్దలాగా. అప్పుడే బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీనిని ఒక 10 మినిట్స్ అనేవి పిండి నాననివ్వాలి. ఒక 10 మినిట్స్ అట్లా వదిలేయాలి. ఇప్పుడు నేను ఒక స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఒక గిన్నె అనేది పెట్టుకుని కొంచెం హీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను బేకింగ్కి ఒక ప్లేట్ తీసుకున్నాను. దానిలోకి కొంచెం నెయ్యి యాడ్ చేసి మొత్తం అంతా కొంచెం మైదా వేసుకుని స్ప్రెడ్ చేసుకుని నేను ఏదైతే బిస్కెట్స్ చేసుకున్నానో అవి మొత్తం దీంట్లో పెట్టుకుని కుక్ చేసుకుంటున్నానండి. చాలా సింపుల్ అండి. మనం కొంచెం ఓపిక తెచ్చుకుని చేసుకుంటే ఏదైనా సరే చాలా ఈజీగా చేసేవచ్చు అనమాట. బయట నుంచి తెచ్చి దానిలో మైదా ఉంటే ఎక్కువ పిల్లలకు కూడా మంచిది కాదు కదా. సో మనమే ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకుని మన ఫ్యామిలీకి పెట్టుకోవచ్చు కదా. సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.